Good evening, job aspirants. Welcome to Raju sir classes. Now, today ఈ యొక్క ఎగ్జామ్స్కు యాప్ ఫెసిలిటీ ఏమున్నాయి ఓకేనా అంటే ఆల్ ఎగ్జామ్స్కే కాదు జెన్కోకు అండ్ ఆల్ ఎగ్జామ్స్ యొక్క ఫెసిలిటీ ఏందో ఒకసారి చూడండి. ఒకసారి దీంట్లో మనం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయి మీకు అనేది దీంట్లో ఏమున్నాయి ఇక్కడ ఫస్ట్ యాప్లోకి వెళ్ళేటప్పుడు ఆ యాప్లో ఏమున్నాయంటే ఇప్పుడు మనది కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఉన్నటువంటిది కావున నేను ఏ కోర్స్ అయినా కానీ ఒకటి కెమిస్ట్రీ వీడియోస్ మెటీరియల్ అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్, నెక్స్ట్ జెన్కో అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా మీరు చూసుకున్నా దానికి సంబంధించినటువంటిది వీడియోస్ ఉంటుంది, దాని మెటీరియల్ కూడా యాప్లో ఉంటుంది, దాని మెటీరియల్ కూడా ఫుల్గా యాప్లో ఉంటుంది. ప్రతి టాపిక్ వైజ్ ఉంటుంది, ప్రతి టాపిక్ ఉంటుంది, ప్రతి టాపిక్ 1 2 3 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. దాంట్లో గుర్తుపెట్టుకోండి ఫైల్స్ ఉంటాయి, మీరు కింది దాకా వచ్చి చూసినట్లయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దానికి మీకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, మీకు ప్రింటింగ్ ఆప్షన్ ఉంది, మీకు ల్యాప్టాప్ లింక్ ఉంది, సిస్టమ్ లింక్ ఉంది. మీకు నచ్చినట్టు కూడా మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. మీకు నచ్చినవి కూడా దాంట్లో ఒకవేళ మీకు నచ్చేవని ఇప్పుడు అవన్నీ తీయాలంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు జెన్కోది ఉన్నది ఒక 5,000 6,000 ఖర్చు వస్తుంది. 5,000 చేంజ్ చేస్తుంది తప్ప కానీ ఓకేనా తక్కువ అయితే రాదా జిరాక్స్ తీస్తే నువ్వు, ఎందుకంటే అంత మెటీరియల్ అది. కావున ఏదైనా అవసరం ఉన్న బాపత్తి తీసుకోవాలి. ఏదైతే మనకు ఎప్పటికీ రిపీటెడ్ ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ అవసరమే, సిలబస్ పేపర్ అవసరమే, 800 బిట్స్ అవసరమే, అట్లా చెప్తున్నా ఓకేనా. ఇప్పుడు జెన్కోదే చూద్దాం. జెన్కోది కెమిస్ట్రీ మెటీరియల్ ఎగ్జామ్స్, అదేవిధంగా నాన్ కోర్ కెమిస్ట్రీ దాని యొక్క వీడియోస్ మెటీరియల్ అండ్ ఎగ్జామ్స్, జనరల్ స్టడీస్ వీడియోస్, నెక్స్ట్ మెటీరియల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ దాని యొక్క వీడియోస్ మెటీరియల్ ఎగ్జామ్స్ ఇంత అవైలబుల్ ఉంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక 15 వీకెండ్ టెస్ట్ ఉన్నాయి. ఏది జెన్కో ఒక లాస్ట్ వన్ కీ లేదు, దాని కీ పంపిస్తా మార్నింగ్ వస్తుంది కీ మీకు. నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్స్తో పాటు వాటి ఎక్స్ప్లెనేషన్ ఉన్నది, ల్యాప్టాప్ సిస్టమ్ ఉన్నది, లింక్ ఉన్నది, డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నది ఓకేనా. 16 పేపర్ 2016 పేపర్తో పాటు 800 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అదేవిధంగా మల్టిపుల్ ఇది ఎంసీక్యూస్ 800 ఎంసీక్యూస్ ఉన్నాయి అన్ని టాపిక్స్ మీద నాన్ కోర్ కెమిస్ట్రీ పైన. అదేవిధంగా ఈ యొక్క కెమిస్ట్రీ సంబంధించినటువంటి దాని మీద కానీ ఈ జెన్కోడ్ మెటీరియల్తో పాటు దాంట్లో కూడా ఎంసీక్యూస్ ఉన్నాయి. అంటే చూడండి నా మెటీరియల్ సాయిరామ్ సార్ది డౌన్లోడ్ మెటీరియల్ 3 మెటీరియల్ ఉన్నాయి, దాంట్లో 3 మెటీరియల్ ఉన్నాయి మిత్రులరా ఓకేనా. నేను కూడా కొంత మెటీరియల్ మీరు ఫోన్ చేసిన తర్వాత మీ మా వాట్సాప్ లింకే ఉంటే దానికి కొంత మెటీరియల్ పంపిస్తున్నా, దాన్ని వెంటనే సేవ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి దాన్ని వెంటనే సేవ్ చేసుకోవాలి, ఎవరైనా కానీ సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర అనేక డౌన్లోడర్స్ ఉన్నారు కావున నా మొబైల్ సరిపోతలేదు దానివల్ల ఓకేనా, డిలేట్ అవుతుంది. కావున ఇమీడియట్గా మీరు వేరే ఫోన్కి పంపుకోవాలి లేదా సేవ్ చేసుకోవాలి. అంటే చూడండి నెక్స్ట్ నేను కొన్ని ఎగ్జామ్ టిప్స్ చెప్పిన, దాదాపు 10-20 మార్క్స్ వచ్చే టిప్స్ చెప్పిన. అంటే మనం చేసేది నువ్వు ఎంత పేపర్ అయినా 70% పేపరే ఓకేనా, మీరు ఫైనల్గా మీరు చదవంది వచ్చే పరిస్థితి లేదు. ఇంకొకటి కెమిస్ట్రీ వీడియోస్ ఒక 650 వీడియోస్ ఉన్నాయి, జెన్కో వీడియోలు 430 వీడియోస్ ఉన్నాయి, అదేవిధంగా 430 వీడియోస్ ఉన్నాయి, అదేవిధంగా ఫైల్స్ ఉన్నాయి. ఈ జెన్కో ఫైల్స్ సంబంధించినటువంటి ఉన్నవి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ 1250 ఉన్నాయి, 1250 ఉన్నాయి. మెటీరియల్ 477 ఫైల్స్ ఉన్నాయి, 477 ఫైల్స్ చెప్పండి. ఇక అట్లా ప్రతి ఏపీ జేఎల్ కానీ డిఎల్ కానీ నెక్స్ట్ పొల్యూషన్ బోర్డు కానీ ఎవరిదైనా కానీ దాంట్లో కంపల్సరీ వీడియోస్ ఫైల్స్ ఫస్ట్ ఒకసారి ఓవరాల్గా మీరు కవర్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు నేను పంపించడం అంటే 1-2 చాప్టర్లు. ఇప్పుడు జెన్కో సంబంధించినది ఒక ఏరోమేట్ చాప్టర్, ఒక వాటర్ టెక్నాలజీ, ఒక ఎన్విరాన్మెంటల్ ఎయిర్ పొల్యూషన్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ గ్రూప్స్, ఇనార్గానిక్ స్పెక్ట్రా, ఓఎంసి, ఆర్గానోమెట్రిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఇప్పుడు బయోఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే లేదు ఓకేనా. అదేవిధంగా థర్మల్ అనలైసిస్, అనలిటికల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ గ్రావిమెట్రిక్ అనలైసిస్, అటామిక్ స్పెక్ట్రా,
నెక్స్ట్ రిలాక్స్ టైట్రేషన్, కొల్లాయిడల్ కెమిస్ట్రీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, థర్మోస్టాటిక్స్, కెమికల్ కైనెటిక్స్, ఎంజైమ్స్ అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, స్టీరియో కెమిస్ట్రీ, నెక్స్ట్ స్పెక్ట్రా, ఎన్ఎంఆర్, ఐఆర్, యూవి, మాస్. చూడండి నెక్స్ట్ రియాక్షన్ మెకానిజం, రియాక్షన్ ఇంటర్మీడియట్స్. 30 చాప్టర్లు అండి, 30 చాప్టర్లు ఇచ్చిండు. 30 చాప్టర్కి సంబంధించినటువంటి వీడియోస్, దాని మెటీరియల్ ఓకేనా అంతా అవైలబుల్ ఉన్నది. ఇవి కాకుండా ఇంకా జనరల్ స్టడీస్ ఇచ్చాడు. జనరల్ స్టడీస్లో న్యూమరికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ, నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, ఇన్ని విధాలుగా. అంటే ఇవన్నీ చాప్టర్లు కావాలి. ఇంత మెటీరియల్ను పంపడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అంటే దాదాపు చూడండి ఇన్ని చాప్టర్స్ అంటే ఓకేనా. కావున మీకు మిత్రులారా ఎవ్రీథింగ్ ఆల్సో యాప్లో అవైలబుల్ ఉంది. మీకు కంప్యూటర్ లింక్ ఉంది, మీకు సిస్టమ్ లింక్ ఉంది. సిస్టమ్ చూస్తే మొబైల్ రాదు, మొబైల్ చూస్తే సిస్టమ్ రాదు. ఇది మిత్రులారా గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడు ఒకవేళ ఏదైనా యాప్ ఇన్కన్వీనియన్స్ అయినా ఇమీడియట్గా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఫోన్ లిఫ్ట్. ఎందుకంటే మీకు నేను ₹1,00,00,000 అప్పులేను, నాకు మీరు ₹1,00,00,000 అప్పులేరు. ఉన్నదని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. ఓకేనా. దీంట్లో మనం ఏంటంటే 1 మార్కు వల్లే జాబ్ మిస్ అయ్యే ఆస్కారం ఉంది. ఓకేనా. కూల్గా ఓకేనా, మంచిగా నెమ్మదితోటి. ఎందుకంటే ఇంత పీజీ హోల్డర్స్, డాక్టరేట్స్ ఉన్నారు మిత్రులారా. ఓకేనా. నిదానంగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకొని 50-60% కాక జంకొని చేయగలిస్తే ఓకేనా, రిమైన్ దానికి నెగటివ్ మార్క్ లేదు. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రులారా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఇగో ఇది మనం లోపల ఉన్నటువంటి యాప్లో ఉన్నటువంటిది. ఇప్పుడు కాక చదివిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చదవకపోతే మాత్రం జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఒకప్పుడు చదివిన, పాత ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా, వాళ్ళు ఎన్నడూ పెట్టినా ఎగ్జామ్కు నువ్వు రెడీ ఉండకపోతే మీరు వేస్టే. ఓకేనా. ఎందుకంటే అయ్యో నేను ఎప్పటికీ రోజు ప్రాక్టీస్ చేయకపోతే ఇది ఉండేది కాదు. ఎందుకంటే ఒక వాటర్ టెక్నాలజీ కావచ్చు, ఫ్యూయల్ టెక్నాలజీ కావచ్చు, కరోషన్ కావచ్చు, అనలిటికల్ కెమిస్ట్రీ కావచ్చు, ఈ విధంగా అంటే రోజు కాక చదవకపోతే, ఎన్విరాన్మెంటల్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ రోజు చదవకపోతే మాత్రం ఇవి ఉండే చాప్టర్స్ కాదు. కెమిస్ట్రీ అనేది ఒక వోలటైల్ మ్యాటర్, ఒక బాష్పశీల పదార్థం లాంటిది. అది ఎగిరిపోతుంది. జాగ్రత్తగా రోజు క్యాప్ ఉందా లేదా అని చెక్ చేసుకొని చూసుకోవాలి రోజు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా. ఆల్ ది బెస్ట్.